శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఓ మలయాళం ఛానల్లో నటి రాధికా శరత్ కుమార్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీస్లో తీవ్ర ప్రకంపనలు లేపుతున్నాయి. హేమా కమిటీ నివేదిక ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించిన ఈమె లైంగిక వేధింపులు మలయాళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇతర పరిశ్రమల్లో కూడా మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయని తన ఆవేదనని వ్యక్తం చేసింది. ఇక ఒక మలయాళం షూటింగ్ సెట్లో కొందరు నటులు క్యారీ వ్యాన్లో సీక్రెట్ కెమెరాలను పెట్టి ఫీమేల్ ఆర్టిస్టులు బట్టలు మార్చుకుంటున్న వీడియోలను చిత్రీకరించి వాటిని తమ మొబైల్లో షేర్ చేసుకుంటుండడం చూసి తన షాక్కి గురైందని, ఆ తర్వాత క్యారీ వ్యాన్లో మళ్ళీ సీక్రెట్ కెమెరాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఆ సినిమా మేనేజర్ని హెచ్చరించిందని, ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈమె క్యారీ వ్యాన్లో బట్టలు మార్చుకోకుండా హోటల్ గదికి వెళ్లి మార్చుకునేదని చెప్పుకొచ్చింది. ఇక ఆ సినిమా పేరు గాని ఆ వీడియోలని చూసిన నటుల వివరాల్ని మాత్రం చెప్పకపోవడం గమనార్హం. అసలు రాధిక 3 పెళ్లిళ్లు చేసుకోవడం వెనుకున్న కారణాలేంటి, అప్పుల ఊబిలో ఉన్న రాధిక 100 కోట్లని ఎలా సంపాదించింది అనే వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. రాధికా శరత్ కుమార్ అలియాస్ రాధిక. ఈమె 1962 ఆగస్టు 21న శ్రీలంకలో జన్మించింది. తండ్రి ఎంఆర్ రాధా, తల్లి గీత. ఈమెకి నిరోష అనే చెల్లెలు, రాజు మోహన్ అనే తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక రాధికా తండ్రికి అప్పటికే 4 పెళ్లిళ్ళై 10 మంది పిల్లలున్నా కూడా లేడీస్ మ్యాన్ అయిన ఎంఆర్ రాధా ఒక నాటకం విషయంపై తన ట్రూప్తో శ్రీలంకకి వెళ్ళగా వీరికి అక్కడ ఆశ్రయాన్ని కల్పించిన రామస్వామి కూతురు గీత మీద ఇతని కన్ను పడింది. ఇక ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని, ఆమె తండ్రితో తనకింకా పెళ్లి కాలేదని, తను ఒప్పుకుంటే తన 5 కూతురులో పెద్ద అమ్మాయి అయిన గీతని పెళ్లి చేసుకుంటానని చెప్పగా అందుకు రామస్వామి ఒప్పుకొని ఇమీడియట్గా వీరికి పెళ్లి చేయడం జరిగింది. ఇక అలా పెళ్ళయ్యాక గీతని శ్రీలంకలోనే ఉంచి ఎంఆర్ రాధా అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళొస్తుండేవాడు. ఒకవేళ వారు అడిగితే తను చెన్నైలో సెటిల్ అయ్యి ఇల్లు కొన్నాకే తీసుకెళ్తానని చెబుతూ ఆ గ్యాప్లో గీతతో 4 పిల్లలకి జన్మనిచ్చాడు. దీంతో గీత తల్లిదండ్రులు సహనాన్ని కోల్పోయి ఒకరోజు ఎంఆర్ రాధాని నిలదీస్తూ ఎలాగైనా వారిని చెన్నైకి తీసుకెళ్లమని బెదిరించడంతో వేరే దారి లేక గీతతో పాటు తన 4 పిల్లల్ని మద్రాస్కి తీసుకెళ్లి ఒక రెంట్ హౌస్లో ఉంచడం జరిగింది. ఇక అదే సమయంలో సినిమాల్లో విలన్గా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎంఆర్ రాధా ఆర్థికంగా కూడా కొంతవరకు స్థిరపడ్డాడు. ఇక అదే సమయంలో ఎంజీఆర్ని తుపాకీతో కాల్చడంతో ఇతనికి 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అలా అప్పటికే ఎంఆర్ రాధకి 4 పెళ్లిళ్ళై 10 మంది పిల్లలున్నారని తెలిసి గీతా గారికి హార్ట్ బ్రేక్ అయింది. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ గీత గారి మీదే పడ్డాయి. ఇదిలా ఉంటే రాధిక తన స్కూలింగ్ని చెన్నైలోని క్యాథలిక్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో రాధిక చురుగ్గా ఉన్నా కూడా ఈమె ఇంటి ఆర్థిక పరిస్థితులు రోజురోజుకి దారుణంగా మారడంతో తన తల్లి కూతుర్ని సినిమాల్లో యాక్ట్ చేపించాలని డిసైడ్ అయింది. కానీ అందుకు ఎలా ట్రై చేయాలో తెలిసేది కాదు. ఇదిలా ఉన్నప్పుడే వీరుంటున్న ఇంటి పక్కనే శ్రీప్రియ అనే ఒక ఆర్టిస్ట్ ఉండేది. అలా ఆమె ఇంటికి చాలా మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు రావడం చూసిన రాధిక తల్లి ఆమె దగ్గరికి వెళ్లి తన కూతురికి సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉందని, ఏదో ఒక మూవీలో ఛాన్స్ ఇప్పిస్తే తమ ఆర్థిక పరిస్థితులు సుధారిస్తాయని చెప్పడంతో 16 ఏళ్లున్న రాధికని శ్రీప్రియ డైరెక్టర్ భారతిరాజాకి పరిచయం చేయడం జరిగింది. ఇక అలా భారతిరాజాతో రాధికకి పెరిగిన మంచి పరిచయం కారణంగా తను తీయబోయే కిలుక్కుపోగం రైలు అనే మూవీలో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక అదే మూవీలో నటుడు సుధాకర్ హీరోగా చేయడం విశేషం. అలా ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు తన టీంకి హీరోయిన్ని చూపించని భారతిరాజా షూటింగ్ రోజు అందరూ హీరోయిన్ని చూడాలని ఆతృతగా వెయిట్ చేస్తుండగా భారతిరాజా పక్కనే ఉన్న రాధికని చూసి ఏదో ఒక చిన్న పాత్ర చేయడానికి వచ్చుంటుందని అందరూ అనుకున్నారు. కానీ భారతిరాజా రాధికనే హీరోయిన్గా అందరికీ పరిచయం చేయడంతో ముందుగా ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే చూడ్డానికి కాస్త లావుగా నల్లగా ఉన్న రాధికని హీరోయిన్గా ఎలా సెలెక్ట్ చేశాడని అందరూ నవ్వడంతో రాధిక వీరి మాటలకి బాధపడిన భారతిరాజా మాత్రం ఆమెకి సపోర్ట్ చేయడంతో రాధిక షూటింగ్లో పాల్గొనింది. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఒక సీన్లో సుధాకర్ రాధికని పైకెత్తుకొని తిప్పుతున్నప్పుడు తన గోరు ఆమె తొడపై భాగానికి గుచ్చడంతో రాధిక కోపంతో సుధాకర్ని అందరి ముందు కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇష్యూలో భారతిరాజా ఇన్వాల్వ్ అయి వీరిద్దరిని కాంప్రమైజ్ చేయడంతో అప్పటి నుండి సుధాకర్తో రాధికకి మంచి స్నేహం పెరిగింది. కానీ భారతిరాజాకి తన మూవీలో యాక్ట్ చేస్తున్న ఏ హీరోయిన్ అయినా తనతో తప్ప వేరే వారితో, అంటే హీరో ప్రొడ్యూసర్తో
క్లోజ్గా మాట్లాడితే భరించేవాడు కాదు. ఇక కిలుక్కుపోగం రైలు మూవీ 1978లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో రాధిక సుధాకర్ మధ్య ఉన్న స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది. ఇక అదే సమయంలో జైలు నుండి రిలీజ్ అయిన ఈమె తండ్రి 2 కిడ్నీలు పాడవడంతో తన హెల్త్ చాలా సీరియస్ అయి 1979లో మరణించాడు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ రాధిక మీదే పడ్డాయి. అలా తన చెల్లి తమ్ముళ్ళని బాగా చదివించి లైఫ్లో సెటిల్ చేయాలని రాధిక డిసైడ్ అయింది. ఇక సుధాకర్ హీరోగా, రాధిక హీరోయిన్ గా భారతిరాజా మళ్ళీ నీరం మరంద పూకల్ అనే మూవీని చేయగా, ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు రాధిక సుధాకర్ క్లోజ్నెస్ ని చూసి తట్టుకోలేని భారతిరాజా ఆ తర్వాత రాధికతో మూవీస్ చేయడం ఆపేసి శ్రీదేవికి సపోర్ట్ చేస్తూ ఆమెతో క్లోజ్ గా ఉండేవాడు. కానీ ఇదంతా పట్టించుకొని రాధిక అప్పటికే స్టార్ హీరోగా ఎదుగుతున్న సుధాకర్ తో సీరియస్ రిలేషన్ లో ఉంటూ ఎంగ ఊరు రాసాతి, ఆయిరావాసల్, ఇదయం మలర్గల్ అని 15 మూవీస్లో వీరిద్దరూ కలిసి నటించడంతో వీరి గురించి మీడియాలో హల్చల్ అయింది. అంతేకాకుండా సుధాకర్ రాధిక తమ్ముళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూ మరి బిజినెస్లకి కూడా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తుండేవాడు. దీంతో సుధాకర్ రాధికని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసినా ఆమె పెళ్లికి ఇంకా సిద్ధంగా లేదని, ఇంకాస్త టైం ఇస్తే ఫ్యామిలీని సెటిల్ చేస్తానని చెప్పడంతో సుధాకర్కి వేరే దారి లేక రాధికని తెలుగు మూవీస్లో కూడా రికమెండ్ చేయడం మొదలెట్టాడు. ఇక అప్పటి వరకు ఒక మూవీకి 2000 రూపాయల పేమెంట్ని తీసుకుంటున్న రాధికకి చిరంజీవి గారితో ప్రియా అనే మూవీలో నటించే ఛాన్స్ రాగా ఆ మూవీకి గాను 5000 రూపాయల పేమెంట్ని తీసుకోవడం జరిగింది. అలా ఆ మూవీ తర్వాత చిరంజీవి గారికి రాధికతో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఈమెను న్యాయం కావాలి అనే మూవీకి కూడా రికమెండ్ చేశాడు. ఇదిలా ఉంటే తరచూ మీడియాలో సుధాకర్ రాధిక రిలేషన్ గురించి హల్చల్ అవ్వడంతో సుధాకర్ తల్లిదండ్రులు భయపడి ఎక్కడ సుధాకర్ ఒక హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడో అని అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. ఇక అదే సమయంలో వెల్ ఎడ్యుకేటెడ్ మరియు రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతాప్ పోతినేనికి తమిళ్లో హీరోగా, డైరెక్టర్గా మంచి గుర్తింపు రావడంతో రాధిక తనతో ఇలమై కొలం అనే మూవీ చేసేటప్పుడు మంచి స్నేహం ఏర్పరచుకుంది. ఇక అలా ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి క్లోజ్గా ఉండడంతో అప్పటికే సినీగ్రాఫ్ తగ్గుతున్న సుధాకర్ని రాధిక మెల్లిమెల్లిగా అవాయిడ్ చేయడం మొదలెట్టింది. ఇదిలా ఉంటే వీరి రిలేషన్ గురించి తెలుసుకున్న సుధాకర్కి హార్ట్ బ్రేక్ అయి రాధికతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన తల్లిదండ్రులు చూసిన లక్ష్మీ కుమారి అనే అమ్మాయిని 1983లో పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అయ్యాడు. ఇక ఇదంతా పట్టించుకొని రాధిక ప్రతాప్తో క్లోజ్గా ఉండడంతో అతను ఈమెకు ఒక బంగ్లాని, కార్ని గిఫ్ట్స్గా ఇవ్వడం జరిగింది. అలా ఆ బంగ్లాలోనే రాధిక తన తల్లి, చెల్లి, తమ్ముళ్లతో కలిసి ఉంటుండేది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 2 మూవీస్ని చేయగా మంచి అండర్స్టాండింగ్ రావడంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకు రాధిక తల్లి ఇప్పుడే పెళ్ళొద్దని చెప్పినా ఇండస్ట్రీలో ఎదురయ్యే సమస్యలతో విసుగు చెందిన రాధిక 1984లో ప్రతాప్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా మొదట్లో అన్నీ బాగానే సాగినప్పటికీ ప్రతాప్ డైరెక్షన్, యాక్టింగ్లో బిజీగా ఉండడంతో రాధిక ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితి ఉండేది. దీంతో రాధిక ప్రతాప్ని కన్విన్స్ చేస్తూ 2 సంవత్సరాలు సినిమాల్లో నటిస్తానని, పిల్లల్ని ప్లాన్ చేసిన తర్వాత వదిలేస్తానని చెప్పడంతో ప్రతాప్ కూడా అందుకు అంగీకరించాడు. ఇక ఒక అమ్మాయికి హీరోయిన్గా ఛాన్సులు కావాలంటే డైరెక్టర్ లేక హీరోస్తో సన్నిహిత్యంగా ఉంటేనే సాధ్యమవుతుంది. అలా సీనియర్ యాక్టర్ శివాజీ గణేశన్తో క్లోజ్గా ఉంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ని చేస్తూ మరోవైపు రజనీకాంత్తో మూండ్రుముగం, నల్లవనక్ నల్లవన్, అనుబుల్లా, రజనీకాంత్, అసలీ, నకిలీ అనే మూవీస్ని చేయడం గమనార్హం. ఇక తెలుగులోనూ చిరంజీవి గారితో ఆరాధన, ప్రేమ పిచ్చోళ్ళు, సింహపురి సింహం, జ్వాల అని 2 ఇయర్స్లోనే రాధిక స్టార్ హీరోస్ అందరితోనూ 46 సినిమాల్లో నటించడం విశేషం. ఇక అదే సమయంలో స్టార్ హీరోస్తో రాధిక పేరు మీడియాలో వినిపించగా అది తెలుసుకున్న ప్రతాప్ రాధికని తన ఎఫ్ఐఆర్స్ పై నిలదీయడంతో చాలా బ్రాడ్ మైండెడ్ అయిన రాధిక దాన్ని టార్చర్లా భావించింది. అలా ఇదే విషయంపై వీరిద్దరికి తరచూ గొడవలు జరగడంతో ప్రతాప్ ఈ గొడవలతో విసుగు చెంది పెళ్ళైన 2 ఏళ్లకే రాధికకి 1986లో విడాకులు ఇచ్చేశాడు. ఇక ఈ విడాకులతో రాధికకి జనాల్లో నెగిటివిటీ ఎక్కువై అప్పటి వరకు స్టార్ హీరోయిన్గా ఉన్న ఈమెకి 1 ఇయర్లోనే సపోర్టింగ్ రోల్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మళ్ళీ పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్న హీరోయిన్ అంటే అందరూ అలానే చూస్తారని, లేనిపోని అనుమానాలతో మొదటి పెళ్లిలాగే రెండో పెళ్లి కూడా అవ్వకూడదని అనుకుంది. ఇదిలా ఉంటే 1989లో రాధిక లండన్లో జరిగే ఒక ఈవెంట్కి వెళ్ళగా రిచర్డ్ హార్డీ అనే బిజినెస్ మ్యాన్ని ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా కలవడం జరిగింది. అలా వీరిద్దరికి మంచి సన్నిహిత్యం పెరగడం, అంతేకాకుండా రాధికని బ్రాడ్ మైండెడ్ ఉన్న ఫారినరే అర్థం చేసుకుంటాడని రాధిక అతన్ని కలిసిన 6 నెలలకే లండన్లో సింపుల్గా పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది. ఇక పెళ్ళైన కొత్తలో అన్నీ బాగానే సాగినప్పటికీ ఆ తర్వాత రాధికకి రిచర్డ్ గురించి ఒక్కొక్క విషయం తెలుస్తూ వచ్చింది. అలా అతనికి లేని అలవాటు లేదని, చెడు అలవాట్ల కారణంగానే అప్పుల బారిన పడ్డాడని తెలుసుకొని షాక్కి గురైంది. ఇక రాధిక తను సంపాదించిన ఆస్తులన్నింటినీ అమ్మినా కూడా అతను చేసిన అప్పుల్ని తీర్చలేకపోయింది. ఇక అలా రిచర్డ్ చేసిన బిజినెస్లో కూడా నష్టాలు వచ్చి
చెన్నైలో ఉన్న రాధిక ఇల్లుని అమ్మమ్మని ఫోర్స్ చేయడంతో అప్పటికే ప్రెగ్నెంట్ గా ఉన్న రాధిక రిచర్డ్తో ఉంటే అన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆలోచించి 1992లో అతనికి విడాకులు ఇచ్చేసి ఇండియాకి వచ్చేసింది. ఇక అలా ఇండియాకి వచ్చిన కొన్ని నెలలకే రాధిక రేణి అనే అమ్మాయికి జన్మనిచ్చింది. దీంతో కూతురు పుట్టగానే రిచర్డ్ కోర్టులో పిటిషన్ వేసి తన కూతురు కస్టడీని కోరగా రాధిక తన కూతుర్ని వదులుకోలేక రిచర్డ్తో మాట్లాడడంతో తను అడిగినంత డబ్బిస్తే తన జోలికి రానని అతను చెప్పడం జరిగింది. దీంతో 50 లక్షల రూపాయల్ని అప్పు తెచ్చి మరీ రిచర్డ్కి ఇవ్వడంతో రాధికకి కూతురు కస్టడీ పూర్తిగా దక్కింది. ఇక అలా కూతురు పుట్టాక సినిమాల్లో ఛాన్సులు లేక రాధిక అప్పు చేసి మరీ ఇల్లు గడిపే పరిస్థితికి వచ్చింది. అంతేకాకుండా అప్పిచ్చిన వారు రోజు రోజుకి ఈమెను టార్చర్ పెట్టడంతో ఉండే ఇల్లుని కూడా అమ్మే పరిస్థితికి వచ్చింది. ఇక అదే సమయంలో రవి అనే సీరియల్ డైరెక్టర్ ఒక సీరియల్ కోసం రాధికని అప్రోచ్ అవ్వగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని మొదటిసారి సీరియల్లో నటించడానికి ఒప్పుకుంది. అలా వీరు చేసిన మరుపి రవి అనే సీరియల్ సన్ టీవీలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత రాధిక తనే ఒక సీరియల్ని ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయి తన ఇల్లుని 1 కోటి రూపాయలకి తాకట్టు పెట్టి అందులో 50 లక్షల రూపాయల్ని అప్పిచ్చిన వారికి ఇచ్చి మిగిలిన 50 లక్షలతో పిన్ని అనే సీరియల్ని స్టార్ట్ చేయగా అటు తెలుగు ఇటు తమిళ్లోనూ ఆ సీరియల్కి మంచి ఆదరణ లభించడంతో అప్పటి నుండి స్మాల్ స్క్రీన్లో రాధిక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా ఆ తర్వాత వరుసగా అన్నామలై, సెల్వి, అరసి, అమ్మాయి కాపురం, చెల్లమే, వాణి రాణి అనే సీరియల్స్లో ప్రొడ్యూసర్గా మరోవైపు హీరోయిన్గా కూడా చేయడంతో 5 సంవత్సరాల్లోనే రాధిక ఆర్థికంగా బలపడి 100 కోట్లకి అధిపతిగా మారింది. ఇక అదే సమయంలో ఒక మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు లేడీస్ మ్యాన్ అయిన శరత్ కుమార్తో రాధికకి మంచి పరిచయం పెరిగింది. ఇక శరత్ కుమార్కి అప్పటికే పెళ్ళ 2 పిల్లలు ఉండడంతో పాటు అటు హీరోయిన్ దేవయానితోనూ మరోవైపు నగ్మాతోనూ సీరియస్ రిలేషన్ని మెయింటైన్ చేసేవాడు. ఇక అలా నగ్మాతో ఉన్న క్లోజ్నెస్తో వీరిద్దరూ కలిసి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ని చేస్తూ ఆ మూవీస్కి శరత్ కుమార్ ప్రొడ్యూస్ చేయగా అవి రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో అప్పుల బారిన పడ్డాడు. ఇక ఈ అప్పుల బాధ తట్టుకోలేక శరత్ కుమార్ నగ్మాని వదిలేశాడు. కానీ అప్పటికే రాధికకి శరత్ కుమార్ మీద క్రష్ ఉండడంతో అతనితో ఒక డీల్ని సెట్ చేసుకుంది. అదేంటంటే రాధిక శరత్ కుమార్తో తన భార్యకి విడాకులు ఇచ్చేసి తనని పెళ్లి చేసుకుంటే తనకున్న అప్పుల్ని తీర్చడంతో పాటు సినిమాల పరంగా రాజకీయ పరంగా కూడా సపోర్ట్ చేస్తానని చెప్పడంతో ఇమీడియట్గా అందుకు శరత్ కుమార్ ఒప్పుకొని 2000 సంవత్సరంలో మొదటి భార్యకి విడాకులు ఇవ్వగా 2001లో రాధిక శరత్ కుమార్ని 3వ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రాధిక తన 43వ ఏటకి 2004లో రాహుల్ అనే కొడుక్కి జన్మనిచ్చింది. ఇప్పటి వరకు రాధిక 179 సినిమాల్లో హీరోయిన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా గెస్ట్ రోల్లో యాక్ట్ చేసింది. ఇక ఈమె నటనకు గాను ఒక నేషనల్ అవార్డుతో పాటు 6 ఫిలింఫేర్ అవార్డ్స్, ఒక నంది అవార్డుని కూడా అందుకుంది. మీకు రాధిక శరత్ కుమార్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు.